ఐఫోన్ ఎక్స్ వచ్చేసి 2017లో అయితే రిలీజ్ చేశారనమాట. ఇదే అనమాట ఫస్ట్ ఐఫోన్ మనకి నాచ్ డిజైన్తో వచ్చింది, అది కూడా టచ్ ఐడి లేకుండా. ఆ టైంలో చాలామంది అయితే ఈ మొబైల్ని పర్చేస్ చేశారు. క్లోజ్ టు 90 and 1 lakh ఆ మధ్యలో అయితే రిలీజ్ చేశారనమాట. అప్పటికి కూడా స్టిల్ చాలామంది అయితే కొన్నారనమాట. సో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను ఈ ఐఫోన్ ఎక్స్ అనేది నా యూజర్ రివ్యూ అనమాట. ఈ సంవత్సరంలో యూజ్ చేసిన తర్వాత నేనైతే గత కొన్ని రోజులుగా అయితే యూజ్ చేస్తున్నాను ఈ మొబైల్ని. అండ్ ఒకవేళ మీరు ఛానల్ని ఫాలో అవుతున్నారంటే మీరు ఆల్రెడీ కొన్ని రిలేటెడ్ వీడియోస్ చూసే ఉంటారనమాట. కెమెరా టెస్ట్, ఛార్జింగ్ టెస్ట్, గేమింగ్ చాలా అయితే ఉన్నాయి. కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ అయితే ప్రొవైడ్ చేశాను. ఒకవేళ మీకు డెడికేటెడ్గా దాని గురించి తెలుసుకోవాలి అంటే సో మొహమాటం లేకుండా ఆ వీడియోని అయితే క్లిక్ చేసి చూడండి. నేనైతే పర్సనల్గా ఓల్డ్ మొబైల్ ఫోన్స్ని ప్రజెంట్ ఉన్న కండిషన్స్లో యూజ్ చేయడానికి చాలా బాగా అయితే ఇష్టపడతాను అనమాట. నాకైతే చాలా ఫన్గా అయితే ఉంటుంది అవి యూజ్ చేయడానికి. అంటే ఒకప్పుడు రిలీజ్ చేసినప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది ప్రజెంట్ డే స్టాండర్డ్స్కి అని చెప్పని. సో ఈ ఐఫోన్ ఎక్స్ గురించి ఈ వీడియోలో మీకు డీటెయిల్గా అయితే బ్రేక్ డౌన్ అయితే చేస్తాను. అండ్ మీకు ఒక మంచి వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ రావడానికి కూడా కింద టైం స్టాంప్స్ అయితే ప్రొవైడ్ చేశాను అనమాట. సో మీరు ఎక్కడైనా సరే షిఫ్ట్ అయితే అవ్వచ్చు. ఈ ఐఫోన్ ఎక్స్లో మనకి యాపిల్ A11 చిప్సెట్ అయితే ఉందన్నమాట. ఇది ఒక 10 nanometerతో బిల్డ్ అయిన చిప్సెట్. ఎవ్రీడే టాస్క్ లైక్ నార్మల్ యూసేజ్కి కానీ కాల్స్కి కానీ ఏదైనా సరే కరెక్ట్గా అయితే వర్క్ అవుతుంది. ఎటువంటి ల్యాగ్స్ ఫ్రేమ్ డ్రాప్స్ ఏం లేకుండా అనమాట. ఆల్మోస్ట్ 90% వరకు అయితే బాగా అయితే హ్యాండిల్ చేస్తుంది అనమాట. ఈ 10% ఎక్కడ ప్రాబ్లం అవుతుంది అంటే ఒకవేళ మీరు హెవీ ఇంటెన్సివ్ గేమ్స్ ఆడుతున్నారు అంటే నేను ఈవెన్ గేమింగ్ రివ్యూలో కూడా మీతో షేర్ చేసుకున్నాను. సో గేమ్స్ ఆడుతున్న టైంలో ప్రాబ్లం అవుతుందన్నమాట ఈ మొబైల్లో. అంటే అక్కడక్కడ ఫ్రేమ్ డ్రాప్స్ అవ్వడం, అక్కడక్కడ ల్యాగ్ అవ్వడం అండ్ హీటింగ్ ఇష్యూస్ రావడం ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట ఈ మొబైల్ ఫోన్లో. ఒకవేళ మీరు బేసిక్ దానికే వాడుతున్నారు అంటే లైక్ ఫోన్ కాల్స్, వాట్సాప్కి, ఇంకా టెక్స్టింగ్కి, ఇంకా ఆన్లైన్ పేమెంట్స్ చేస్తుంటారు అంటే మీకేం పెద్ద ప్రాబ్లం అయితే లేదనమాట. అది కాకుండా వేరేది ఏది యూస్ చేస్తున్నా సరే మీరు హీటింగ్ ఇష్యూస్ అయితే నోటీస్ చేస్తారు ఈ మొబైల్ ఫోన్లో. ఈ ఐఫోన్ ఎక్స్ 5.8 inch సూపర్ రెటీనా OLED డిస్ప్లే అయితే వస్తుందన్నమాట. ఈ డిస్ప్లే అనేది HDR10కి అయితే సపోర్ట్ చేస్తుంది. ఇంకా పీక్ బ్రైట్నెస్ పరంగా మాట్లాడుకున్నట్లయితే ఇది 625 nits వరకు అయితే వెళ్తుంది అనమాట. ఒకవేళ మీరు డైరెక్ట్ సన్లైట్లో యూస్ చేస్తున్నారు అంటే ఈ మొబైల్ మరీ అంత బ్రైట్గా అయితే ఉండదు ప్రజెంట్ ఉన్న మొబైల్స్తో కంపేర్ చేసుకున్నట్లయితే. ఒకవేళ ఇండోర్ కండిషన్స్లో యూస్ చేస్తున్నారంటే ఎటువంటి ప్రాబ్లం అయితే లేదనమాట. ఈవెన్ ఈ మొబైల్లో బెజల్స్ చూసినా కూడా చాలా థిక్గా అయితే ఉన్నాయన్నమాట. దీని స్క్రీన్ టు బాడీ రేషియో వచ్చేసి 82.9%. ప్రజెంట్ ఉన్న మొబైల్స్ ఆల్మోస్ట్ 90% క్రాస్ అయితే వెళ్ళిపోతున్నాయి అనమాట. ఈ పర్సంటేజ్ అనేది ఎక్కువ ఉంది అంటే దాని అర్థం మనకి స్క్రీన్ ఏరియా ఎక్కువ ఉన్నట్టు అండ్ చుట్టూ ఉన్న బ్లాక్ బెజల్స్ అనేది తక్కువ ఉన్నట్టు అనమాట. ఈ డిస్ప్లే అనేది మనకి ఓన్లీ 60 Hz అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ ఈవెన్ రీసెంట్గా రిలీజ్ అయిన ఐఫోన్ 16 మోడల్స్లో ఐఫోన్ 16 కూడా మనకి 60 Hz మాత్రమే సపోర్ట్ చేస్తుంది అనమాట. నాకైతే తెలియదు ఎప్పుడు ఐఫోన్ అన్ని మోడల్స్కి 60 Hz దాటి రిఫ్రెష్ రేట్ తీసుకొస్తుందో అని. అంతేకాకుండా ఈ డిస్ప్లే మనకి 3D టచ్కి అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట. సో ఓవరాల్గా మాట్లాడుకున్నట్లయితే టచ్ రెస్పాన్స్ రేట్ బాగుంది, వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంది, వ్యూయింగ్ యాంగిల్స్ కూడా చాలా బాగుంది అనమాట. ఎక్కడ మనకి లో క్వాలిటీ డిస్ప్లే అన్న ఫీల్ అయితే రాదనమాట. కానీ నాకున్న ఇరిటేషన్ల వల్ల మెయిన్ థింగ్ వచ్చేసి ఈ నాచ్, తర్వాత ఈ బెజల్స్ అనమాట ప్రజెంట్ స్టాండర్డ్స్తో కంపేర్ చేసుకున్నట్లయితే. అదే కాకుండా డైరెక్ట్ సన్లైట్లో యూస్ చేయాలంటే కొంచెం స్ట్రగుల్ అయితే అవ్వాలన్నమాట. ఇవన్నీ కాకుండా ఇండోర్లోనే ఉంటాం, ఇండోర్లోనే యూస్ చేస్తాం అండ్ యూట్యూబ్లో వీడియోస్ చూస్తాం, మూవీస్ చూస్తాం అంటే మీరు యూస్ చేయొచ్చు ఎటువంటి ప్రాబ్లం లేకుండా. ఈ ఐఫోన్ ఎక్స్లో బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరాస్ అయితే ఉంటాయన్నమాట. ఫ్రంట్ సైడ్ సింగిల్ కెమెరా అయితే ఉంటుంది. నేనైతే కెమెరా అయితే టెస్ట్ చేశాను అండ్ డెడికేటెడ్గా ఒక వీడియో కూడా అయితే పోస్ట్ చేశాను. డే టైం కండిషన్లో అది కూడా అవుట్డోర్ సిచ్యువేషన్స్లో ఫొటోస్, వీడియోస్ చాలా బాగా అయితే వస్తున్నాయి, ఎటువంటి డౌట్ అయితే లేదనమాట. కానీ ఒకవేళ మీరు నైట్ టైం కండిషన్స్లో ఫొటోస్ కానీ వీడియోస్ కానీ క్లిక్ చేస్తున్నారంటే అక్కడ దీని యొక్క ఏజింగ్ అనేది కనిపిస్తుంది మనకి. సో మీరు క్లియర్గా అయితే నోటీస్ చేయొచ్చు డిఫరెన్స్ అనేది డే టైంకి నైట్ టైంకి. అండ్ నైట్ టైం కూడా చాలా మరీ ఏమంటారు అవుట్ ఆఫ్ 10లో నేను ఒక 4 ఇస్తాను అంతే అనమాట పాయింట్స్ అనేది, అది కూడా ఫొటోస్కి. ఇంకా వీడియోస్ పరంగా అంటే లైటింగ్ కండిషన్స్ లేదు, పెద్దగా అయితే పర్ఫామ్ చేయదు ఈ కెమెరాస్ అనేది. అండ్ ఈవెన్ నేను కెమెరా టెస్ట్ చేస్తున్న టైంలో నోటీస్ చేశాను ఈ మొబైల్ ఉన్న ఫ్లాష్ లైట్ ఇంటెన్సిటీ ఎస్పెషల్గా ఈ కెమెరాస్ అనేది నైట్ టైం కండిషన్స్లో మరీ అంత బ్రైట్గా అయితే క్యాప్చర్ చేసుకోవట్లేదు అనమాట చుట్టూ ఉన్న సరౌండింగ్స్ని. నేను ఇది ఆల్రెడీ కెమెరా రివ్యూ వీడియోలో అయితే మీతో షేర్ చేసుకున్నాను, ఆ వీడియో చెక్ చేయండి, మీకు డీటెయిల్గా అయితే తెలుస్తుంది. సో ఓవరాల్గా మాట్లాడుకున్నట్లయితే డే టైం కండిషన్స్కి, వీడియోస్కి, ఫొటోస్కి గుడ్. నైట్ టైం లేకుంటే లో లైట్ కండిషన్స్లో లేకుంటే ఇండోర్లో కూడా లైటింగ్ లేని సిచ్యువేషన్స్లో డిమ్ లైటింగ్లో వీడియోస్, ఫొటోస్ తీస్తున్నారు అంటే బ్యాడ్ అనమాట. ఇంకా వీడియో రికార్డింగ్ పరంగా మాట్లాడుకున్నట్లయితే దీంట్లో మీరు మాక్సిమం 4K 60 FPS వరకు అయితే రికార్డ్ చేయొచ్చు బ్యాక్ ఫేసింగ్ కెమెరా యూస్ చేసి. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాలో ఓన్లీ 1080p 30 FPS మాత్రమే అనమాట, 60 FPS ఆప్షన్ కూడా అయితే లేదు. నాకైతే పర్సనల్గా 1x అండ్ 2x మోడ్లో ఫొటోస్ చాలా బాగా అయితే ఉన్నాయన్నమాట. అండ్ వీడియోస్ అవుట్డోర్ కండిషన్స్లో బోత్ కెమెరాస్ నుంచి చాలా బాగున్నాయి, నాకు ఎటువంటి ఇష్యూస్ అయితే లేదు. కానీ నైట్ టైం లేకుంటే లో లైట్ కండిషన్లోనే చాలా ప్రాబ్లం అయితే ఉంటుంది ఈ మొబైల్ ఫోన్లో. అండ్ ఆల్సో ఇంకోటి ప్రాసెస్ సెక్షన్లో యాడ్ చేయడం మర్చిపోయాను అనమాట. ఈవెన్ నేను కెమెరాలో ఫొటోస్ క్లిక్ చేస్తున్నా,
వీడియోస్ రికార్డ్ చేస్తున్నా సరే మొబైల్ అయితే హీట్ అవుతుందన్నమాట. ఇంకపోతే దీంట్లో మనకి చుట్టూ స్టెయిన్‌లెస్ స్టీల్ ఫ్రేమ్ అయితే వస్తుంది. దీనివల్ల ఏంటంటే ఇంకా హీట్ త్వరగా అయితే తీసుకుంటుంది. బట్ లేట్‌గా అయితే రిలీజ్ చేస్తుందన్నమాట. దీనివల్ల ఏంటంటే హోల్డ్ చేసి మొబైల్ బయట ఎక్కడైనా వీడియోస్ రికార్డ్ చేయాలన్నా అక్కడ ప్రాబ్లమాటిక్‌గా అయితే ఉందన్నమాట. సో బ్యాక్ కేస్ అయితే మీకు చాలా బాగుంటుంది. కానీ బ్యాక్ కేస్ యూజ్ చేస్తే ఈ హీట్ అనేది బయటకైతే డిసిపేట్ అయితే అవ్వదన్నమాట. అక్కడ మీకు మరింత హీట్ అయితే నోటీస్ చేస్తారు. ఈ ఐఫోన్ ఎక్స్‌లో 2716 mAh బ్యాటరీ కెపాసిటీ అయితే వస్తుందన్నమాట. ఇకపోతే ఒకవేళ మీరు మీడియం యూజర్ లేకుంటే నార్మల్ యూజర్ అంటే మీరు క్లోజ్ టు 1 డే అయితే పుల్ చేయొచ్చు బ్యాటరీ అనేది. ఇకపోతే స్క్రీన్ ఆన్ టైమ్ గురించి మాట్లాడుకున్నట్లయితే మీరు ఎంత యూజ్ చేసినా సరే, మీరు వెరీ బేసిక్ థింగ్స్ యూజ్ చేసినా లేకుంటే ఎక్స్‌ట్రీమ్‌కి యూజ్ చేసినా ఇన్ బిట్వీన్ 4 to 5 అవర్స్ అనమాట స్క్రీన్ ఆన్ టైమ్ అనేది. దానికి మించి అయితే రాదు ఈ మొబైల్‌లో. ఒకవేళ మీరు ఎటువంటి కాంప్రమైజ్ లేకుండా ఈ మొబైల్‌ని యూజ్ చేయాలంటే మినిమమ్ 2 టైమ్స్ అయితే చార్జ్ చేయాలి ఈ మొబైల్ ఫోన్‌ని ఇన్ ఏ సింగిల్ డేలో అనమాట. ఒకవేళ మీరు టెక్స్ట్‌కి లేకుంటే వాట్సాప్ కాల్స్‌కి, నార్మల్ కాల్స్‌కి, ఇంకా ఆన్‌లైన్ పేమెంట్స్ ఇలా చేస్తున్నారంటే మీకు క్లోజ్ టు 1 డే అయితే వస్తుంది. నాకు తెలిసి 90% ఆఫ్ ది యూజర్స్ ప్రెజెంట్ యూజ్ చేస్తున్నారంటే మొబైల్‌ని ఆల్మోస్ట్ ఒక 4 to 5 అవర్స్ ఇన్ ఏ డేలో అయితే యూజ్ చేస్తుంటాం. అంటే కాల్స్ అనే కాకుండా మనం చూసే కాంటెంట్ కానీ ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ ఇవన్నీ చూసుకున్నా కూడా ఈ మొబైల్ 2 టైమ్స్ అయితే చార్జ్ చేయాల్సి వస్తుంది పక్కాగా. ఇకపోతే నేను బ్యాటరీ ఐడిల్ డ్రైన్ కూడా అయితే చెక్ చేశాను అనమాట. అంటే మొబైల్ యూజ్ చేయకుండా పక్కన పెట్టేసి ఒక నైట్ మొత్తం ఎంత బ్యాటరీ డ్రైన్ అయిందని చెప్పని. నా యూసేజెస్‌లో నాకైతే ఈ మొబైల్ ఫోన్ ఇది రీఫర్బిష్డ్ యూనిట్ కాబట్టి చెప్తున్నాను. ఒక 10 to 15% అయితే డ్రాప్ అయిందనమాట. ఒక్కొక్కసారి 10 to 20% లోపల కూడా అయితే అవుతూ ఉంది. ఇదైతే చాలా ఎక్కువ అని చెప్పొచ్చు ప్రెజెంట్ ఉన్న స్టాండర్డ్స్‌తో కంపేర్ చేసుకున్నట్లయితే. ఈ ఐఫోన్ ఎక్స్ 15 వాట్స్ వైర్ ఛార్జింగ్‌కి అలాగే 5 వాట్స్ వైర్‌లెస్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుందనమాట. ఇకపోతే ఇది లైట్నింగ్ పోర్ట్ అయితే వస్తుంది. ఎటువంటి టైప్ సి స్లాట్ అయితే కాదు. నా ఛార్జింగ్ టెస్ట్‌లో ఇదైతే 1% నుంచి 100% వరకు ఛార్జ్ అవ్వడానికి మోర్ దెన్ 2 అవర్స్ టైం అయితే తీసుకుందనమాట. ఈవెన్ నేను ఆన్‌లైన్‌లో కూడా అయితే చెక్ చేశాను. ఐఫోన్ ఎక్స్ ఎంత టైం తీసుకుంటుంది ఛార్జ్ అవ్వడానికి 0% నుంచి 100% వరకు అని. వాళ్ళు కూడా అంతే మోర్ దెన్ 2 అవర్స్ అయితే చెప్పారు. ఇకపోతే కొన్ని వెబ్‌సైట్స్‌లో అయితే వాళ్ళు స్పెసిఫికేషన్స్ మెన్షన్ చేశారు. లైక్ ఇది 50% ఛార్జింగ్ 30 మినిట్స్‌లో అయిపోతుందని చెప్పని. బట్ నా టెస్టింగ్‌లో అయితే అవ్వలేదనమాట. ఇంకా ఎక్కువ టైం అయితే తీసుకుంది. సో ఓవరాల్‌గా ఛార్జింగ్ పరంగా మాట్లాడుకున్నట్లయితే ఎక్కువ టైం అయితే తీసుకుంటుంది. అండ్ ప్రెజెంట్ ఉన్న మొబైల్స్‌తో కంపేర్ చేసుకున్నట్లయితే మినిమమ్ 20 వాట్స్ అనమాట ప్రెజెంట్ స్టాండర్డ్స్. 20 కంటే ఇంకా తక్కువ ఉంది అంటే అది అవుట్‌డేటెడ్ అని చెప్పొచ్చు. అండ్ ఛార్జింగ్ కూడా ఎక్కువ టైం అయితే తీసుకుంటుంది. ప్రెజెంట్ ఈ ఐఫోన్ ఎక్స్‌కి ఎటువంటి సాఫ్ట్‌వేర్ అప్డేట్ సపోర్ట్ అయితే లేదనమాట. కంప్లీట్ అయితే అయిపోయింది. దీంట్లో ఉన్న ఫైనల్ వర్షన్ వచ్చేసి iOS 16.7.11. కానీ ఇది చాలా ఇంప్రెసివ్ అని చెప్పొచ్చు. యాపిల్ నుంచి ఒక ఆల్మోస్ట్ 7 to 8 ఇయర్స్ అనుకుంటాను. సో సాఫ్ట్‌వేర్ అప్డేట్స్ అయితే పుష్ చేశారు ఈ మొబైల్‌కి. సో దాని పరంగా నేనైతే యాపిల్‌ని అప్రిషియేట్ చేయకుండా అయితే ఉండలేననమాట. ఈవెన్ ఇది లాస్ట్ అప్డేట్స్ అయిపోయినా కూడా ఈ మొబైల్ యూజ్ చేయొచ్చు అంటే యూజ్ చేయొచ్చు. ఎటువంటి ప్రాబ్లమ్ అయితే లేదు. కానీ మీకు అక్కడక్కడ కొన్ని సెక్యూరిటీ ఇష్యూస్ అయితే వస్తాయన్నమాట లాంగ్ రన్‌లో. సో ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాను కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ ఈ మొబైల్‌లో ఉండేటివి అండ్ లేనివి. దాంట్లో ఫస్ట్ థింగ్ వచ్చేసి ఈ మొబైల్ సింగిల్ సిమ్ మాత్రమే సపోర్ట్ చేస్తుందన్నమాట. ఎటువంటి ఈ సిమ్ ఆప్షన్ అయితే లేదు. సెకండ్ థింగ్ వచ్చేసి దీంట్లో మనకి స్టీరియో స్పీకర్స్ సపోర్ట్ అయితే ఉంది. థర్డ్ థింగ్ వచ్చేసి NFC సపోర్ట్ అయితే ఉంది. ఫోర్త్ థింగ్ వచ్చేసి ఫేస్ ఐడీ అయితే ఉంది. ఫిఫ్త్ థింగ్ వచ్చేసి దీంట్లో ఎటువంటి 5G సపోర్ట్ అయితే లేదు. ఓన్లీ 4G మాత్రమే సపోర్టెడ్ అనమాట. ఇంకా సిక్స్త్ థింగ్ వచ్చేసి IP67 రేటింగ్ అయితే ఉంది. సెవెంత్ థింగ్ వచ్చేసి దీంట్లో మనకి స్టెయిన్‌లెస్ స్టీల్ ఫ్రేమ్ అయితే వస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ గ్లాస్ డిజైన్ అయితే వస్తుందన్నమాట. ఇక ఫైనల్ వర్డిక్ట్ పరంగా మాట్లాడుకున్నట్లయితే అంటే అసలు ఈ ఐఫోన్ ఎక్స్ ప్రెజెంట్ ఈ 2025లో కొనొచ్చా కొనకూడదా? ఎవరికి ఈ ఫోన్ యూస్‌ఫుల్ అవుతుందని చెప్పని నా యొక్క షార్ట్ ఆన్సర్ ఏంటంటే ఐఫోన్‌ని కొనొచ్చా కొనకూడదా? ఈవెన్ రీఫర్బిష్డ్ యూనిట్ అయినా సరే అనమాట. దీనికి ఆన్సర్ వచ్చేసి నో గైస్ కొనకండి. ఈవెన్ మీకు ఈ మొబైల్ ఫోన్ అండర్ 10,000 రూపీస్‌లో వచ్చినా కూడా కొనకండి. ఇట్స్ వేస్ట్ ఆఫ్ మనీ అయితే చెప్తాను నేను. అన్లెస్ ఒకవేళ మీ దగ్గర ఆల్రెడీ మొబైల్ ఫోన్ ఉంది లేకుంటే మీ రిలేటివ్స్, నైబర్స్ వాళ్ళ దగ్గర ఉంది అంటే మీరు యూజ్ చేయొచ్చు సెకండరీ మొబైల్ ఫోన్‌గా. ఒకవేళ అదే పనిగా మీరు మనీ పెట్టి ఒక రీఫర్బిష్డ్ మొబైల్ ఫోన్ కొనాలనుకుంటున్నారు అంటే నేనైతే రికమెండ్ చేయననమాట. ఏ మొబైల్ అయినా సరే ఎస్పెషల్‌గా ఐఫోన్స్‌లో ఒక 7 to 8 ఇయర్స్ తర్వాత సాఫ్ట్‌వేర్ అప్డేట్స్ అయితే స్టాప్ అయిపోతాయన్నమాట. దాని తర్వాత మనకి స్లోగా డీగ్రేడ్ అయితే అయిపోతూ వస్తుంది మొబైల్ అనేది. ఈవెన్ మీరు ఒకవేళ రీసేల్ చేయాలన్నా లేకుంటే ఏమైనా ఇష్యూస్ వచ్చి రిపేర్ చేసుకోవాలన్నా కూడా యాపిల్ కేర్‌లో మనకి అఫీషియల్ ప్రొడక్ట్స్ అయితే ఉన్నాయన్నమాట. జెన్యూన్ ప్రొడక్ట్స్ అనేది మీరు ఎయిదర్ ఆఫ్‌లైన్ స్టోర్‌కైనా వెళ్ళాలి లేకుంటే థర్డ్ పార్టీ అయినా వేయించుకోవాలి. అక్కడ మీకు ప్రాబ్లమ్స్ ఇంకా పెరుగుతూనే ఉంటాయన్నమాట వన్స్ మీరు రిపేర్ అనేది స్టార్ట్ చేశారు అంటే. సో ఇదన్నమాట ఓవరాల్‌గా ఈ ఐఫోన్ ఎక్స్ ఈ 2025లో నా యొక్క యూసేజ్ రివ్యూ అనేది. ఒకవేళ మీ దగ్గర ఇంకా సజెషన్స్ ఉన్నాయి వేరే మొబైల్ ఏమైనా రివ్యూ చేయాలంటే కింద కామెంట్ అయితే చేయండి. నేనైతే మీ ఇన్పుట్స్ అయితే తీసుకుంటానన్నమాట. అండ్ ఆల్సో మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా అయితే మెసేజ్ చేయొచ్చు. నేను అక్కడ కూడా యాక్టివ్‌గా అయితే ఉంటానన్నమాట. అదేవిధంగా ఛానల్‌కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి రివ్యూస్ ఇంకా ఫ్యూచర్‌లో బోల్డెన్ అయితే పోస్ట్ చేస్తుంటాను. అది కూడా తెలుగులో. వీడియోస్ అయితే చాలా మంది చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదన్నమాట. గైస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేస్తే నాకు కొంచెం మోటివేషన్‌గా అయితే ఉంటుంది.
సో దట్ నేను ఏదైనా బ్రాండ్ దగ్గరికి వెళ్ళి చెప్పాలన్నా కూడా ఓకే నా దగ్గర ఇంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారని చూపించుకోవచ్చు అనమాట. సో దట్ వాళ్ళు మనకి రివ్యూ ప్రోడక్ట్స్ ఈజీగా అయితే సెండ్ చేస్తారు, కొంచెం సపోర్ట్ కూడా అయితే ఉంటుందన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. అండ్ ఇంకొకటి లాస్ట్ థింగ్, ఒకవేళ మీరు అమెజాన్లో ఏదైనా ప్రోడక్ట్స్ కొంటున్నారంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అఫిలియేట్ లింక్ అయితే ప్రొవైడ్ చేశాను అనమాట. ఆ లింక్ నుంచి మీరు ఏ ప్రోడక్ట్ కొన్నా సరే, జస్ట్ ఒక 10 రూపీస్, 20 రూపీస్, 50 రూపీస్ ప్రోడక్ట్ కొన్నా సరే, అంటే కొనే టైంలో జస్ట్ ఏదో ఒక వీడియో ఓపెన్ చేయండి, ఆ వీడియోలో అన్ని చోట్ల లింక్ అయితే యాడ్ చేశాను నేను. ఆ లింక్ క్లిక్ చేసి మీరు అమెజాన్ నుంచి నార్మల్గా పర్చేస్ చేయడం అంతే అనమాట. దీంట్లో ఎటువంటి గిమ్మిక్స్ అయితే ఏం లేదు. నాకు కొంచెం కమిషన్ అయితే యాడ్ అవుతుంది, సో దట్ నేను మరిన్ని ప్రోడక్ట్స్ అయితే రివ్యూ చేయగలను ఫ్యూచర్లో. థ్యాంక్ యూ సో మచ్ ఇన్ అడ్వాన్స్ ఈ హెల్ప్ చేస్తున్నందుకు. యాజ్ యూజువల్ నా పేరు రాజశేఖర్, మీరు చూస్తున్నారు తెలుగు టెక్ రివ్యూస్. అండ్ మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. అంతవరకు టాటా, బై బై, టేక్ కేర్.